బండికి బండి 10 మీటర్స్ 15 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. అట్లా ఎవరైనా వెళ్తుంటుంటే చూసుకోవాలి, ముందే లైట్గా బ్రేక్ టచ్ చేసుకోవాలి. ఫుల్ స్పీడ్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్ టచ్ చేసినాక క్లచ్ వద్దండి. బండి ఆపాలి అనుకున్నప్పుడు మాత్రమే క్లచ్ వద్దు, బ్రేక్. ఎంత డిస్టెన్స్లో వాళ్ళు తగులుతుందో లేదో అని ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ముందు వెళ్తున్న కార్ ఉంది కదా, కార్ టైర్లది ముందు బ్యానెట్ కాడ కనిపిస్తే మనకి 5 మీటర్స్ దూరం ఉన్నట్టు. లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చినారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే ఇక్కడ మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటే అతను దూరం ఉన్నట్టు, మార్క్ యువతలు ఉంటే దగ్గర ఉన్నట్టు. ఆ మార్క్ కూడా ఎలా చూడాలంటే స్టీరింగ్ సెంటర్లకి నుంచి అక్కడ చూసుకోవాలి. అక్కడ బ్యానెట్ ముందు బ్యానెట్ ఉంటుంది కదా, ఆ కార్నర్లో చూసి ఇక్కడికించి స్కేల్ గీత పెట్టుకోవాలి. లెఫ్ట్ స్ట్రైట్ చేసుకోండి, హారన్ కొట్టండి. ఓవరాల్ కూడా నడిపించాము మేము. ఓవరాల్లో నడిపించారా మీరు? ఓవర్లో కూడా నడిపించాము. ఎలా అనిపించింది మీకు? అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. మీకు ఎట్లా ఏ లైన్లో ఎంత స్పీడ్లోకి వెళ్ళాలి, ఎవరితో ఓవర్టేక్ చేసినప్పుడు ఎట్లా నడపాలి మనం, ఓకే, ఇన్ని కూడా బాగా చెప్పారు. ఏ వాహనం వెళ్ళినా దానికి డిస్టెన్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఎవరైనా ఓవర్టేక్ చేసినప్పుడు బండి స్లో చేసుకోవాలి, ఓకేనా? ఎదుటోడు ఉరుకుతున్నాడు కానీ మనం వెళ్ళొద్దు ఎప్పుడైనా. ఫుల్ క్లచ్ దాడ్ పోనీయండి, స్పీడ్ చేసుకోండి. రైట్, ఫుల్ క్లచ్ ఫోర్త్, ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్, లైట్ బ్రేక్, లైట్ బ్రేక్. సెకండ్ మూమెంట్ని బట్టి ఫస్ట్ గేర్. బండి మొత్తం ఆగిందంటే ఫస్ట్ గేర్ వేయాలి, స్లోగా ఉంటే సెకండ్ గేర్ వేయాలి. అంతకంటే మీ ఇంకా కాస్త ఎక్కువ ఉందంటే థర్డ్ గేర్ వేసుకొని వెళ్ళిపోవాలి, ఓకేనా? పోనీయండి. ఫుల్ క్లచ్ థర్డ్, యాక్సిలేటర్ ఇవ్వండి. ఫుల్ క్లచ్ ఫోర్త్, హారన్ కొట్టాలి. వాహనాల పైనకి వెళ్ళొద్దు, ఎప్పుడు ఉరుకులాడొద్దు. ఆ రైట్ సైడ్ కార్ ఆటో ఇండికేటర్ వేసినప్పుడు మనం లెఫ్ట్కి వచ్చేసేయాలి. మెల్ల లెఫ్ట్ మిర్రర్లో చూసుకుంటూ మెల్ల లెఫ్ట్కి వచ్చేసేయాలి. మళ్ళీ మెల్ల రైట్ ఇండికేటర్ రైట్లో పెట్టండి. స్ట్రైట్గా పోనీయండి, స్ట్రైట్. హారన్. మీరు ఇప్పుడు ఎక్కడికి నుంచి వచ్చారన్నా? నేను ఇప్పుడు సైనిక్పురి కాప్రా దగ్గర నుంచి, మా ఇల్లు అక్కడ నుంచి ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉన్నాం మేము అయితే ప్రజెంట్. ఓకే ఓకే. అక్కడి నుంచి గట్కేశ్వర్ సైడ్కి వెళ్తున్నాం. ఓకే, మీకు ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఓన్లీ రివర్స్ క్లాస్ ఒకటే ఉంది. రివర్స్ క్లాస్ ఒకటే ఉంది. రేపు మీరు రివర్స్ క్లాస్ తీసుకున్నారంటే అది కూడా అయిపోయిందంటే మీ అంతలో మీరు కార్ తీసుకొని తిరగచ్చు, ఓకేనా? ఓకే. హారన్ కొట్టండి. ఎవరైనా ఓవర్టేక్ చేసినప్పుడు లైట్గా బ్రేక్ కొట్టుకోవాలి, పోనీయండి. వీలైనంత మటుకు ఎప్పుడైనా డివైడర్ పక్క పంటే ఉండాలి. మనల్ని ఎవరైనా ఓవర్టేక్ చేసేటోళ్ళు కూడా లెఫ్ట్లకి చేసుకుంటారు. లైట్ బ్రేక్ డిస్టెన్స్ పెట్టుకోండి.
ఎదుటోడు ఉరికిండు కదా అని మనం ఉరుకోవద్దు ఎప్పుడైనా. ఓకేనా? ఓకే. పోనీయండి. చూసుకోండి, ముందు కార్ బ్రేక్ కొడుతుండంటే ఇంకా లైట్స్ వస్తున్నాయి. ఓకేనా? దాన్ని బట్టి మనం చూసుకోవాలి, అంటే మనం కూడా కాస్త స్లో అయిపోవాలి. ఓకేనా? లెఫ్ట్ ఇండికేటర్, స్లైడ్ లెఫ్ట్ ఇండికేటర్ వేసినప్పుడల్లా లెఫ్ట్ మిర్రర్ చూసుకోవాలి. మెల్ల లెఫ్ట్లోకించి పోవాలి. లైట్ బ్రేక్ లెఫ్ట్కి వచ్చేయండి. ఫుల్ క్లచ్, లైట్ బ్రేక్ బ్రేక్ ఫుల్ లెఫ్ట్, ఫుల్ లెఫ్ట్, ఫుల్ రైట్ ఇండికేటర్ మళ్ళీ ఫుల్ రైట్